శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో నేటికి వలసలే చక్రం తిప్పేవారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి మాత్రం శూన్యం. నియోజకవర్గానికి మంచి రోజులు రావాలంటే స్థానికులకే సీట్ ఇవ్వాలని నియోజకవర్గ యువకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు స్థానిక నాయకుడు సిరిపురం తేజేశ్వరరావుకు సీటు కేటాయించాలని పలువురు డిమాండ్ చేశారు. తేజేశ్వరరావును గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తారని స్థానిక యువకులు, మహిళలు, ప్రజలు బలంగా నమ్ముతున్నారు. పార్టీలకు అతీతంగా తేజేశ్వరరావుకు మద్దతు ప్రకటించి ఆయన వెంటే నడుస్తామని స్థానికులు తెలిపారు. మన సిరిపురం తేజేశ్వరరావు గారు మన కోసం, మనందరి కోసం ఒక మంచి సదుద్దేశంతో స్థానికుడే రావాలి, మనమే నాయకత్వం వహించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి మన ఊరికి వచ్చారు. అతనికి గౌరవించడం మన విధి. కావున మనమందరము అతని యొక్క ఉద్దేశం మనము ఆలకించాలి. మన యొక్క సమస్యలు ఏమైనా ఉంటే అతనితో చెప్పుకోవాలి. దానికోసం మన గ్రామస్తులంతా తలొక ఉద్దేశం ఏది ఉంటే అది అతనితో విన్నవించుకొని అతని యొక్క ఉద్దేశం ఏదనేది మనం కొనుక్కోవాలి. మన గ్రామ సమస్యలు ఏముంటే అవి చూడాలి, అతనితో అవి విన్నవించుకుంటే అతను పదవిలోకి వచ్చిన తర్వాత అతను ఏం చేస్తారనేది మనకు చెప్తారు. దాని గురించి సమస్య ఏదైనా ఉంటే మనము అతనితో చెప్పుకొని దాని గురించి గ్రామస్తులంతా ఒక ఏకమై ఒక అభిప్రాయం మీద ఉండి ఒక మాట అతనికి చెప్దామని ఇక్కడికి అతను వచ్చారు. కాబట్టి మనం అతనితో సమస్యల గురించి పరిష్కరించుకోవాలని మనం కోరుకుంటున్నాను. నేను మీటింగ్లు చాలా గ్రామాలు తిరిగాను. ఇలాంటి మీటింగ్ పెట్టాలనుకుంటున్నప్పుడు మొత్తం మన నియోజకవర్గంలో 150 పైన పంచాయతీలు ఉన్నాయి. కానీ ఇలాగ వచ్చి మాట్లాడడం, ఇలాగ మీ అందరితో కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడడం నా ప్రచారంలో ఇదే మొదటి రోజు. ఈ రోజు నుండే నేను ప్రారంభిస్తున్నా. మీ ఊరితోనే. మీ ఊరే మొదటి ఊరు. దానికి కారణం మీ అప్పన్న. మామూలుగా నేను ఏదో ఒక ఊరు వెళ్ళి ప్రచారం మొదలు పెట్టాలా, ఏ ఊరు వెళ్దాం అనుకుంటున్నప్పుడు మా ఊరు రండి అని ముందు మీ అప్పన్న వచ్చి నాకు చెప్పాడు, సార్ మా ఊరు రండి అని. నేను ఏ ఊరో ఇంకా ఆలోచించలే. ఓకే గుడ్, ఆ ఊరు రమ్మన్నది కదా, ఆ ఊరికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల్లో మీకు తెలియనివి కావు, అన్నీ మీకు తెలిసినవే. కాకపోతే దానికి కాస్త క్షుణ్ణంగా మనం ఆలోచిస్తే నేను చెప్పిన దాంట్లో కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కానీ వాస్తవం ఎంత అనేది మీరు గ్రహించాలి. మీ అందరికి తెలుసు కదా, మనకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 77వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మనం. ఈ 77 సంవత్సరాల్లో మన నియోజకవర్గానికి అంటే పాతపట్నం నియోజకవర్గానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేతో కలిపి 18 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పటి వరకు. ఎంతమంది? 18 మంది. ఈవిడ 18 ఎమ్మెల్యే ఇప్పుడున్న ఆవిడ. అయితే గతంలో మనం పుట్టక ముందు ఏం జరిగిందనేది మన సంబంధం లేని విషయం. కానీ మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. మనకి స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే బ్రిటిషర్స్ కి, క్విట్ ఇండియా, క్విట్ ఇండియా. మీరు విని ఉంటారు క్విట్ ఇండియా. అసలు ఈ క్విట్ ఇండియా అంటే ఏంటి? క్విట్ అంటే విడిచిపెట్టేయండి,